నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన యువతిపై దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి యువతి ఉరుకొండపేట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది. అయితే దర్శనం అనంతరం అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. యువతి బహిర్గమకి వెళ్ళినటువంటి సమయంలో అదనుగా చూసుకున్న దుండగులు మాటు వేసి యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి బంధువులకు సైతం చితకబాది యువతిపై అత్యాచారం చేశారు. ఇక రంగంలోకి దిగినటువంటి పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఇక మిగతా 2 కోసం వారు గాలిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి ఘటన చాలా అసలు ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న పరిస్థితి ఏంది? సాయిరాం, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉరుకొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రోజు అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిద్ర చేయడానికి వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఆ ఉరుకొండపేటకు ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చి రాత్రి నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది గమనించినటువంటి కొంతమంది ఆకాటాయిలు ఉరుకొండపేటకు సంబంధించిన గ్రామస్తులని గుర్తించడం జరిగింది. అయితే ఈ అమ్మ ఇక్కడ ఉన్నటువంటి మహిళ బహిర్భూమికి వెళ్లడంతో ఆమెను పట్టుకొని అత్యాచారానికి పాల్గొనడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులు ఈ యొక్క అత్యాచారంలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆమె అరుపులు వేయడంతో అక్కడ ఉన్నటువంటి బహిర్భూమికి వెళ్ళినటువంటి మహిళను వాళ్ళంతా కూడా లాక్కెళ్లి దాదాపు 3 నుంచి 4 గంటల సేపు ఆమెపై అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అరుపులు వేయడంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి 8 మంది ఆ కుటుంబ సభ్యులను కొట్టడము, అక్కడ ఉన్నటువంటి తాళ్లతో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఆమెపై అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది గమనించినటువంటి చుట్టుపక్కల వాళ్ళు గట్టిగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 6 మందిపై కేసు నమోదు చేశారు. మిగతా 2 పరారీలో ఉన్నారు. టోటల్ గా 8 మందిని పట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. అయితే 2 కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు కూడా కల్వకుర్తి సిఐ వెల్లడించడం జరిగింది. 2 పట్టుకున్న తర్వాత మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా యువతిపై అత్యాచారం చేసినటువంటి 6 మంది పేర్లు కూడా అనఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల హరీష్, మహేష్, అదేవిధంగా మణికంఠగా వీళ్ళ 6 మందిని గుర్తించడం జరిగింది. వీళ్ళ 6 మంది కూడా ప్రస్తుతం పోలీసుల వైపులో ఉన్నారు. మరో 2 కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. ఒక మహిళపై ఇంతమంది అత్యాచారం చేయడంతో ఒక రాష్ట్రంలో కూడా సంచలనం సృష్టించే కేసుగా పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మిగతా 2 పట్టుకున్న తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి వీళ్ళందరినీ కూడా రిమాండ్ విధించేది కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.